అందరికి ప్రైజ్ ది లార్డ్. వన్స్ అగైన్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని మనం బైబిల్ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడకు దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అని నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. మరొక నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి మా ఆయుష్ని పొడిగిస్తున్నందుకు స్తోత్రాలు, వందనాలు. ఏమిచ్చి మీరు ఉన్నాన్ని మేము తీర్చుకోగలం ప్రభా. దేవా, మేము ఇంకనూ పాపులమై ఉండగా యుక్తకాలంలో మా కొరకు మీరు కలువరిశిలలో మరణం ఉండి మమ్మలను రక్షించారు. మమ్మల్ని కాపాడుతూ బలపరుస్తూ వస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ధన్యోదయకాల సమయం నందు మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకొని ఆడుచున్నాం ప్రభా. మీరే దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, అపాత్రుడు నయోగ్యుని అల్పుడిని నన్ను మీ సిలువ చాటును మరుగుపరచుకొని మీ నామను మహిమపరచుకోమని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తున్నాం. మనము ఆది కాండములో ప్రారంభించుకొని ధర్మశాస్త్రం 5 గ్రంథాలను ముగించుకున్నాం. తర్వాత మనం యెహోషువ గ్రంథం చరిత్రను మనం ప్రారంభించుకున్నాం. 2వ భాగం చరిత్రలో కూడా యెహోషువ గ్రంథాన్ని మనం పూర్తి చేసుకొని ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చాం. సో చరిత్ర యెహోషువ గ్రంథంతో మొదలవుతుంది, ఎస్తేరు గ్రంథంతో పూర్తవుతుంది. సో ఆది కాండంలో ఇజ్రాయెల్ ఒక జాతిగా పుట్టి దేవుడు ఇజ్రాయెల్ని ఏర్పరచుకొని వారిని తన రక్తం ద్వారా ఆయన దగ్గరగా చేర్చుకొని వారిని ఒక గొప్ప జాతిగా వారిని రూపొందించి వారికి ఉపదేశించేశాడు. ఆ తర్వాత యెహోషువ గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలు కనానును స్వతంత్రించుకొని కనానులో నివసించడం వారు ప్రారంభించి ఉన్నారు. సో న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చూసినట్లయితే క్షమించండి, జాషువా నుంచి పడింది. సో న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క గ్రంథము చరిత్రలో 2వ పుస్తకము. ఈ గ్రంథాన్ని రచించినటువంటి వారు సమూయేలు ప్రవక్త. వాస్తవానికి సమూయేలు ప్రవక్త ఆ సమయంలో మరి ఆయన లేరు. ఆయన చిట్ట చివరి న్యాయాధిపతి. ఒత్నీయేలు అనేటువంటి న్యాయాధిపతుల కాలం ప్రారంభమవుతుంది. సమూయేలు వరకు న్యాయాధిపతులు ఇజ్రాయేలును నడిపించారు, న్యాయం తీర్చారు. సమూయేలు తరువాత ఇజ్రాయేలు ప్రజలు మాకు ఒక రాజు కావాలి, మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు రాజు ఉన్నాడు, మాకు కూడా రాజు కావాలి అని వారు కోరుకున్నారు. వారు దేవుడు నేనే మీకు రాజును, అంతకుమించి మీకు రాజు ఎవరు ఉంటారు, దేవాతి దేవుడు నేనే మీకు రాజుగా ఉన్నాను అని అంటాడు. సమూయేలు కూడా అదే చెప్తాడు. మీకు దేవుడు రాజుగా కావాలా? ఈ లోకంలో ఉండేటువంటి మనుషులు మీకు రాజులుగా అవి మిమ్మల్ని బాధించి మిమ్మల్ని వెట్టి పనులు చేయించి మిమ్మల్ని మీ దగ్గర నుంచి సుంకాలు వసూలు చేసి మీ చేత పనులు చేయించుకునేటువంటి రాజు కావాలా? లేకుంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభుడైనటువంటి దేవుడే మీకు రాజుగా ఉండాలా అని కోరుకోమన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు మాకు మిగతా రాజ్యముల వల్లే, మన చుట్టుపక్కల ఉన్న దేశముల వల్లే మాకు కూడా ఒక రాజు కావాలి అని అంటారు. అప్పుడు సౌలును దేవుడు మొట్టమొదటి రాజుగా ఎన్నుకుంటాడు. సో పాత నిబంధనలో చరిత్రలో 2వ పుస్తకము 1443 నుంచి 1004వ సంవత్సరం కాలంలో ఇది రాయబడినటువంటిది. ఇది జరిగినటువంటి సంఘటనలు కానీ మనం చూసినట్లయితే కనానులో జరిగింది ఇది. సో కనాను స్వతంత్రించుకున్న తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు 1200 క్రీస్తుపూర్వం 1220 నుంచి 1250 కాలంలో మరి కొన్ని సంఘటనలు జరిగినట్లు మనం చూస్తాం. సో ఇది ఇజ్రాయేల్ ప్రజల కొరకు రాయబడినటువంటి గ్రంథము. సో వరుస క్రమంలో 7వ గ్రంథము, పాత నిబంధనల 7వ గ్రంథము, చరిత్రలో 2వ గ్రంథము, మొత్తం 21 అధ్యాయములు దీనిలో ఉన్నాయి. 618 వచనాలు మనకు కనిపిస్తాయి.
సో ఇందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు మనం చూసినట్లయితే న్యాయాధిపతులు. ఒత్నియేల్ అనేటువంటి ఒక మొట్టమొదటి న్యాయాధిపతి మనకు కనబడతాడు. యెహూదు అనేటువంటి వ్యక్తి, తర్వాత దెబోరా, గిద్యోను, యొఫ్తా, సంసోను, దెలీలా. సో వీరు ముఖ్య వ్యక్తులుగా మనకు కనబడుతున్నారు. ముఖ్యమైనటువంటి ప్రదేశాలను మనం చూసినట్లయితే బోకిము, ఎరికో, హాజోరు, మోరియా పర్వతము, షెకెము, అమ్మోను, తిమ్నా, సోరెక్ లోయ, గాజా, ఎఫ్రాయిము కొండ ప్రాంతము, దాను, గిబియా, మిస్పా. సో ఇవి ముఖ్యమైనటువంటి ప్రాంతాలు. సో ఈ యొక్క అధ్యాయం ముఖ్య వచనాన్ని మనం చూసినట్లయితే 17వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చదవండి. అందరూ బైబిల్ తీసి దయచేసి ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నా. ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. ఆ దినముల్లో ఇజ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చెను. దట్ మీన్స్ అప్పటి వరకు దేవుడే వారికి రాజుగా ఉన్నాడు కదా, అప్పటి వరకు దేవుడే వారిని నడిపిస్తూ ఉన్నాడు కదా. దేవుడే మోషే ఏం చెప్పాడు ఇజ్రాయేల్ ప్రజలకు? దేవుడే మిమ్మును ఆయన రెక్కల మీద మిమ్మును మోసాడు. పక్షి తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా దేవుడే ఐగుప్తులో ఫరో ఎదుట అద్భుత కార్యాలు చేసి మిమ్మల్ని విడిపించాడు. ఎర్ర సముద్రంలో గుండా మిమ్మల్ని నడిపించాడు. మారా అనేటువంటి ప్రాంతంలో మధురమైన జలాన్ని ఇచ్చాడు. సినాయి పర్వతం యొద్ద ధర్మశాస్త్రాన్ని మీకు ఇచ్చాడు. బండ నుండి మధురమైన జలాన్ని ఇచ్చాడు. ప్రత్యక్ష గుడార నమూనాని ఇచ్చాడు. యాజకులను ఇచ్చాడు. నాయకులను ఇచ్చాడు. మోషే, యోషువ వంటి నాయకులను మీకు ఇచ్చాడు. యోర్దాను నది గుండా మిమ్మల్ని నడిపించాడు. మీకంటే బలవంతులైనటువంటి కనానీయులను 7 జాతుల వారిని త్రోలివేసి మీకు కనానును స్వాస్థ్యంగా ఇచ్చాడు. మీరు నాటని చెట్లను, పండ్ల చెట్లను, మీరు సేద్యం చేయనటువంటి భూములను, మీరు కట్టని ఇండ్లను, ద్రాక్ష తోటలను, పాలు తేనెలు ప్రవహించే దేశమును, యెహోవా దృష్టి సంవత్సరం ఆరంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉండేటువంటి ఫలభరితమైనటువంటి దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగాను నాయకుడుగాను ఉంటూ వచ్చారు. మోషే నాయకుడుగా ఉన్నాడు. యోషువ నాయకుడుగా ఉన్నాడు. అయితే వారు దేవుని చేత ఏర్పరచబడి దేవుని ఆజ్ఞ మేరకు నడుచుకొని దేవుడు చెప్పినది చేసినటువంటి నాయకులుగానే ఉన్నారు. ఎందుకు ఒక మనిషి దేవుడు వంటి నాయకుడు కాలేడు అని అంటే, గమనించండి, మోషే అయినా యోషువ అయినా దేవుడు చెప్పినది విని దేవుని మాటకు లోబడి వెళ్ళినప్పుడే వారికి విజయం దొరికింది. అప్పుడే బలమైన నాయకులు అయ్యారు. ఎప్పుడైతే దేవుని యొద్ద విచారించకుండా దేవుని యొద్ద కనిపెట్టుకున్న వారు సొంతగా వెళ్ళారో అప్పుడు వారు ఓడిపోయిన వారుగా ఉన్నారు. వారు పారిపోయినటువంటి వారుగా ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం హాయి పట్టణం గురించి చూసుకున్నాం. హాయి పట్టణం మనకు మొట్టమొదటి వారి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని యొద్ద విచారించలా, తమను తాము పరిశుద్ధపరచుకొనలా, తమ వస్త్రంలో ఉదుక్కొనలా, దేవుని యొక్క మందసంను ముందుకు తీసుకుని వెళ్ళలేదు. ఇది చిన్న పట్టణమే కదా, 2500 మంది 3000 మంది వెళ్ళి యుద్ధం చేస్తే సరిపోతుంది అని వేగు చూసిన వారు వచ్చి చెప్పారు. తమ సొబుద్ధిని ఆధారం చేసుకొని వెళ్ళారు. నాయకుడే యోషువ, నాయకుడే అప్పటి వరకు బలమైనటువంటి ఎరుపు పట్టణాన్ని జయించారు. యోర్దాను నదిన చీల్చి 6 నెలల నడిచి వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏం జరిగింది అక్కడ మనం చూసుకున్నాం. వాట్ హ్యాపెండ్ దేర్? దే హ్యాడ్ ఎ టెరిబుల్ డిఫీట్. వారు భయంకరమైనటువంటి ఓటమిని చవి చూశారు. కారణం ఏంటంటే దేవుని యొద్ద విచారించలేదు,
దేవుని యొద్ద కనిపెట్టలేదు, దేవుని చిత్తం తెలుసుకోలేదు, దేవుడు చెప్పిన క్రమం ప్రకారం తమను తాము పరిశుద్ధపరచుకొని సరి చేసుకోలేదు. యోర్దాను నదిని దాటే ముందు దేవుడు ఏం చెప్పాడు? 3 దినములు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి అన్నాడు. యోర్దాను నది దాటిన తర్వాత వారు ఏం చేశారు? అక్కడ సున్నతి చేసుకున్నారు, పస్కాన్ని ఆచరించారు, దేవునికి బలులు అర్పించారు, దేవుని స్తుతించారు, ఆరాధించారు, గణపరిచారు. కానీ హాయిపట్నం మీదకి యుద్ధకు వెళ్ళేటప్పుడు వారు సుబుద్ధిని ఆధారం చేసుకొని వారు వెళ్ళి ఉన్నారు. తద్వారా ఏమైంది? ఓడిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓటమి లేని నాయకుడు ఎవరంటే, ఓటమి లేని న్యాయాధిపతి రాజు ఎవరంటే, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ దినముల్లో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, న్యాయాధిపతి లేడు. అంటే ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడని అంటే దాని అర్థం ఏంటంటే, దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్నాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి తిరస్కరించారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని రెక్కల కింద లేకుండా పక్కకు వెళ్ళిపోయి వారు మాకు ఇష్టం వచ్చినట్లు మేము జీవిస్తాము అని అన్నారు. దేవాతి దేవుడిని వారు రాజుగా కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ రాజు యొక్క ఆధీనంలోకి వారు రాలేదు. ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితంలో ఇవి మనకు కూడా జరగవచ్చు. మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండవచ్చు, దేవుని రక్తంలో మనం కడగబడి దేవుని యొక్క పరిశుద్ధ పాలనలో పాల్పంపులు పొందుతూ దేవునితో నడుస్తూ రావచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుని మనం రాజుగా తిరస్కరిస్తాం. మన జీవితంలో మన యొక్క శరీరాశలను బట్టి, నేత్రాశలను బట్టి, జీవపు డంబమును బట్టి మనకు తెలియకుండానే మనకు మనమే సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మనకు నచ్చింది మనం చేస్తూ ఉంటాం. అది దేవుని చిత్తమా, దేవుని వాక్యానుసారంగా ఉన్నదా లేదా అని మనం గ్రహించకుండా మనం ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడం వలన మన జీవితంలో దేవుని మనం ఏలేటువంటి రాజుగాను, మనం నడిపించేటువంటి నాయకుడుగాను, న్యాయాధిపతిగాను మనం ఉండకుండా తిరస్కరిస్తూ ఉన్నాం. దట్స్ వాట్ హ్యాపెన్ టు ఇజ్రాయెలైట్స్. ఇజ్రాయేలుకు జరిగినటువంటి పరిస్థితి అదే. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ. తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడ్రి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది. ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చుట్టూ దేశంలో నుండి వారిని రక్షించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి దేవతలను ఇతర దేవతలను పూజించి కోపము పుట్టించిరి. యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుంటాం. 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఇశ్రాయేలీయులు కనానీయులను యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రము చూడని వారికి యుద్ధం చేయ నేర్పినట్లు యెహోవా ఉండనిచ్చిన జనములను ఇవి. ఫిలిష్తీయులు 5 వీళ్ళెవరంటే ఒక తరం వచ్చింది. ఆ తరం వారు యుద్ధములను చూడలేదు. అంతకుముందు ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన విజయములను వారు ఎరుగురు. దేవుడే వారి పక్షముగా యుద్ధము చేశాడన్న సంగతిని కూడా వారు ఎరుగురు. అవి ఎరుగుక ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఒకప్పుడు మనము పాపం అనే దాసత్వంలో ఉన్నాం, పాపపు కాడి క్రింద ఉన్నాం, పాపానికి దాసులముగా ఉన్నాం. There was a time we were under bondage. We were the slaves of this sin. We were under the yoke of Satan. పాపం అనే కాడి కింద, దాసత్వం అనే కాడి కింద సాతాను బంధకముల చేత మనం బంధింపబడి ఉన్నాం. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడి, మనము ఆ బంధకముల నుంచి విడిపింపబడి, మనము క్రీస్తుకు దాసులుగా అయ్యాం. We have become the servants of the living God. We have become the servants of Lord Jesus Christ. యేసుక్రీస్తుకు మనం దాసులమయ్యాం. యేసుక్రీస్తు అనేటువంటి కాడి క్రిందకి మనం వచ్చాం. పరిశుద్ధత, నీతి అనేటువంటి వస్త్రములను మనం ధరించుకున్నాం. ఏమైనటువంటి దేవుడు ఉంటారా? మరి ఒకసారి పాపపు కాడి కింద ఉన్నప్పుడు, బంధకములో ఉన్నప్పుడు, దాసత్వంలో ఉన్నప్పుడు మన శరీరానుసారంగా మనం చేశాం. తర్వాత సాతాను వశంలో ఉన్నప్పుడు, సాతాను ఎలాగ నడిపిస్తే తలంపులు మనకిస్తే ఆ తలంపులతో మనం జీవించాం. అయితే దాని నుంచి విడిపింపబడి, రక్షింపబడి, శుద్ధీకరింపబడి, పవిత్రపరచబడి, నీతిమంతులుగా తీర్చబడి, దేవుని యొక్క కుమారులు కుమార్తెలమైన తర్వాత మనము దేనిని అనుసరించి నడుచుకోవాలి? మనము క్రీస్తు యొక్క స్వరూప్యతలోకి మనం వచ్చాం కాబట్టి, క్రీస్తు అనే కాడి కిందకి మనం వచ్చాం కాబట్టి, మనం క్రీస్తుని అనుసరించి నడుచుకోవాలి. అందుకనే దేవుడు అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉన్నది, క్రీస్తుని ధరించుకొనుడి, రక్షణ వస్త్రములను ధరించుకొనుడి, నవీన స్వభావం ధరించుకొనుడి అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, once we have come to the yoke of Lord Jesus Christ, we have no rights for ourselves. We cannot live as we like. We cannot live what seems to be right in our own eyes. This is the first and foremost thing we should understand. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము, మనము క్రీస్తు అనేటువంటి కాడి కిందకి మనం వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ఆయన వెల చెల్లించి మనల్ని కొన్న తర్వాత మనం క్రీస్తు వారమయ్యాం కనుక we have no rights on our own. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. Galatians chapter 2 verse 20. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. సో ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు గారు తన యొక్క సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు, తన అనుభవాన్ని చెప్తా ఉన్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఈ శరీరము సిలువ వేయబడింది. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము సిలువ వేయబడింది. పాపములకు తహతహలాడే ఈ శరీరము సిలువ వేయబడి సిలువలో చనిపోయింది. నేను క్రీస్తుతో కూడా జీవించి ఉన్నాను. ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పరిశుద్ధాత్మను మన హృదయంలో వాసం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎత్తరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుటి. సో విలువ పెట్టి మనం కొనబడ్డాం కాబట్టి మీరు మీ సొత్తు కారు అని అంటున్నారు. సో ఈ దేహం మన సొత్తు కాదు. ఈ దేహాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వెల చెల్లించి కొన్నారు. కాబట్టి మన ఇష్టం అనేటువంటిది ఇక్కడ లేదు అనేటువంటిది మనం గ్రహించుకున్నాం. We have no right on our bodies because
ఇట్ ఈస్ పర్చేస్డ్ బై ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. సో కాబట్టి పౌలు గారు కూడా ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం మందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలనే జీవించుచున్నాను. O Lord, this body belongs to you. O Lord, you have purchased me with your precious blood. ఇకను జీవించువాడు నేను కాదు. The old man was crucified. Old man was buried. New man is in Christ Jesus. శరీరంలో ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా మనం జీవించాము. క్రీస్తు యేసు అనేటువంటి కాడి కిందకు వచ్చిన తర్వాత వాక్యానుసారంగా మనం జీవించాలి. క్రీస్తు జీవించినట్లు మనం జీవించాలి. క్రీస్తుని పోలి మనము నడుచుకున్నాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్. వీ షుడ్ నెవర్ ఎవర్ ఫర్గెట్ దిస్ ట్రూత్. ఇది మన హృదయం అనే పలకల మీద మనం రాసుకున్నాం. లేకపోయినట్లయితే మనం తప్పిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. సంవత్సరం మొదటి దినమే మరి మనం ఎందుకు ఈ యొక్క హెచ్చరికలను మనం నేర్చుకుంటున్నాము అంటే, మరి మనం తప్పిపోకుండా ఉండాలని, మనం దేవుడి కొరకు సాక్షిగా ఉండాలని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునేది. సో వీ హ్యావ్ టు ఇమిటేట్ క్రైస్ట్. వీ హ్యావ్ టు ఫాలో క్రైస్ట్. క్రైస్ట్ ఈజ్ అవర్ రోల్ మోడల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఐ కెన్ డూ నథింగ్ ఆఫ్ మై సెల్ఫ్ అన్నారు. నేను నా సొంతగా నేనేమి చేయలేను. నా తండ్రి నుండి ఏమైతే పొందుకున్నానో అదే నేను చేస్తూ ఉన్నాను. నా తండ్రి నాకు ఏదే చేయమని చెప్పాడు అదే చేస్తూ ఉన్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హౌ ఈజ్ అవర్ లైఫ్ టుడే? మన జీవితం ఈ దినమున అలాగున్నది. ప్రభు రక్తంలో కడగబడ్డాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం, దేవుని యొక్క వాక్యం మనం ధ్యానిస్తూ ఉన్నాం, మందిరంలో మనం వెళ్తూ ఉన్నాం. స్టిల్ మనం ఇప్పటికి కూడా ఏమైనా మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తున్నామా? లేకుంటే దేవునికి మనం సమర్పించుకొని పౌలు గారు పలికిన రీతిగా, ఇక నువ్వు జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుభవంలోనికి మన దేవుడు తీసుకొచ్చారు. అనుభవంలోనికి మనం తీసుకొచ్చినప్పుడు మనం మన ఇష్టానుసారంగా కాకుండా దేవుని ఇష్టానుసారంగా, దేవుని వాక్యానుసారంగా, దేవునికి మాదిరిగా మనం పెట్టుకొని ఆయన we have to walk in the footprints of the Lord Jesus Christ. That's what Apostle Paul did. అపోస్తలుడు అయినటువంటి పౌలు ఒకప్పుడు తన ఇష్టానుసారంగా జీవించాడు. దమస్కు మార్గంలో ఎప్పుడైతే దేవుడు అతను సంధించాడో ఏం చేశాడు? ఆయన తను తాను సమర్పించుకున్నాడు. ఓ లార్డ్, ఐఎమ్ నథింగ్. ఐ క్రూసిఫై మై బాడీ డైలీ. దినదినము నా శరీరమును నలగొట్టుకొనిచున్నాను, సాధకము చేసుకొనిచున్నాను. ఐ డిసిప్లిన్ మై బాడీ డైలీ అని అంటున్నాడు. నో లాంగర్ మై విల్ బట్ లెట్ యువర్ విల్ బి డన్. ప్రభా, నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టమే నా జీవితంలో జరగాలి అని సమర్పించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లెట్ దిస్ న్యూ ఇయర్ లెట్ us take a stand and let us take a resolution that Lord, the year 2026, let me do your will. Let me live according to your will. Let me walk according to your will, not according to my own will. ప్రభా, ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను మీకు ఇష్టమైన వానిగా, మీకు ఇష్టానుసారంగా నేను ప్రవర్తించడానికి, జీవించడానికి, మీ వాక్యానుసారంగా నేను నడుచుకోవడానికి నాకు సాయం చేయి ప్రభా అని ప్రభువుని మనం వేడుకున్నాం. అంటే అంతకుముందు మనం దేవునికి ఇష్టానుసారంగా జీవించలేదని కాదు, తప్పకుండా జీవించాం. దేవునికి నమ్మకంగా మనం ఉన్నాం. అయితే
దేర్ వర్ టైమ్స్ వేర్ వి గోన్ అస్ట్రే. కొన్ని సందర్భాల్లో మనం దేవునికి ఇష్టానుసారంగా ఉండకుండా తొలగిపోతాం. అయితే ప్రభు అంటున్నాడు, సంపూర్ణంగా మనం దేవుని ఇష్టానుసారంగా జీవించాలని ప్రభు మన జ్ఞాపకం చేస్తా ఉన్నారు. సో న్యాయాధిపతుల గ్రంథాన్ని 3 భాగాలు విభజించుకోవచ్చు. మొదటి భాగంలో యెహోషువ మరణం పొందిన తర్వాత కనాన్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల పరిస్థితులు ఎలాగున్నాయి, మొదటి అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు విషయాలు మనం నేర్చుకుంటాం. రెండో భాగంలో న్యాయాధిపతుల యొక్క కాలంలో ఇశ్రాయేలీయులు ఎలాగ అణిచివేయబడుతూ వచ్చారు, అయితే న్యాయాధిపతులను దేవుడు నియమించి వారిని ఎలాగ విడిపిస్తూ వచ్చాడో మనం చూస్తాం. మూడవ భాగంలో న్యాయాధిపతుల కాలాన్ని వివరించే పరిస్థితులు మనకు కనబడతాయి. సిచ్యువేషన్స్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ జడ్జెస్. సో ఈ యొక్క 3 విషయాలను మనం చూసుకుంటాం. 1 నుంచి 3 అధ్యాయాలు, 3 అధ్యాయాలు మొదటి భాగము, 4 నుంచి 16 అధ్యాయాలు రెండవ భాగము, 17 నుంచి 21 మూడవ భాగం. అసలు న్యాయాధిపతులు దేవుడు ఎందుకు నియమించాడో, న్యాయాధిపతులు ఒక్కొక్క న్యాయాధిపతి 20 సంవత్సరాలు, ఒక న్యాయాధిపతి 40 సంవత్సరములు, మరొక న్యాయాధిపతి 80 సంవత్సరములు అట్లా పరిపాలించారు. వీరికంటే ముందు మోషే నాయకుడుగా ఉన్నాడు, తర్వాత యెహోషువ నాయకుడుగా ఉన్నాడు. ఎందుకు దేవుడు ఆ తర్వాత న్యాయాధిపతులు నియమించాడు అంటే 16వ వచనం, 2వ అధ్యాయము 16వ వచనం, 2వ అధ్యాయము 16వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరుల యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వారికి నమస్కరించిరి. చాలా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే న్యాయాధిపతులు అనేటువంటి వారిని దేవుడు ఎందుకు నియమించాడు? పర్పస్ ఆఫ్ రైజింగ్ జడ్జెస్ ఈస్ టు డెలివర్ ఇజ్రాయెలైట్స్ అవుట్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ దోస్ దట్ స్పాయిల్డ్ దెమ్. ఇజ్రాయేలీయులు ఎప్పుడైతే దేవునికి తిరస్కరించి అన్ని దేవతలను ఆరాధించారు, పూజించారు, దేవుడు వారిని మిద్యానీయుల చేతిలోకి, శత్రువుల చేతిలోకి అప్పగించారు. అప్పుడు వారు మరలా ఏడ్చి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారి నుంచి విడిపించడానికి, దోచుకొని వారి చేతిలో నుండి ఇజ్రాయేలులను రక్షించడానికి దేవుడు న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. నంబర్ 1. నంబర్ 2, 18వ వచనం. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించను. సో వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతిలోని ఇజ్రాయేలులను రక్షించడానికి దేవుడు న్యాయాధిపతులను నియమించారు. ఈ 2 జ్ఞాపకించుకోండి. ఇక్కడ 2 రకాలైనటువంటి శత్రువులు. ఒకటి దోచుకునేటువంటి వారు, రెండవది బాధించేటువంటి వారు. అంటే దోచుకునే వారు అంటే వారు ఏం చేస్తారంటే, వస్తారు దోపిడీ దొంగలు, దాడి దొంగలు లాంటి వాళ్ళు. ఏం చేస్తారు? వారు వస్తారు, దాడి చేస్తారు, వారి యొక్క పంటను, వారి యొక్క వస్తువులను, వారి యొక్క బంగారమును, వెండిని, వారి ఎడ్లను, పశువులను, గొర్రెలను, మేకలను, ఒంట్లను అన్నిటినీ తోలుకొని వెళ్ళిపోతారు. వారిని దోచుకునేవారు అంటారు. అయితే ఇంకొక గ్రూప్ ఎవరంటే, వారి శత్రువుల చేతిలోని ఇజ్రాయేలులను రక్షించడానికి న్యాయాధిపతులు ఎన్నుకున్నారు. శత్రువులు ఎవరంటే, శత్రువులు కూడా 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు దాడి చేసి సమస్తనందరిని సమూలంగా నిర్మూలించి ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకొని, స్వాధీనం చేసుకొని దానిలో వారు నివసిస్తారు. రెండవ గ్రూప్ ఎవరంటే, వారు వచ్చి వారిని ఓడించి వారిని నిర్మూలన చేయకుండా వారిని వారి దాసత్వంలో పెట్టుకుంటారు. దాసత్వంలో పెట్టుకున్నప్పుడు ఆ శత్రువులు వారే వీరి మీద రాజ్యం చేసి వీరి దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తారు. వారు ఏమడిగితే వీరు అది ఇవ్వాలి. పంటను అడిగితే పంట ఇవ్వాలి, సొంకుమును అడిగితే సొంకుము ఇవ్వాలి, ఏది అడిగితే అది ఇవ్వాలి. అయితే దేవుడు వీరిని యొక్క 2వ కేటగిరీకి చెందినటువంటి శత్రువుల చేతికి అప్పగించాడు. అంటే వారు
వీరి మీద ఏలుబడి చేస్తారు, వీరిని ఇజ్రాయేలును దాసత్వంలో ఉంచుతారు. ఆ తర్వాత వారిని సుంకం వసూలు చేస్తారు, వారి చేత వెట్టి పనులు చేయిస్తారు, మరియు వారి పంటను తీసుకుంటారు. ఇది ఎప్పటి వరకు నడుస్తుందంటే వారి దగ్గర బానిసలు ఉన్నంత వరకు అలానే నడుస్తుంది. అయితే దోచుకుని వారు ఏంటంటే అట్లా ఒకసారి వస్తారు, దోచుకుంటారు, వెళ్ళిపోతారు. సో అకేషనల్ అన్నమాట. కానీ దాసత్వం అనేటువంటిది మరి ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోయినంత వరకు వారికి దాసత్వంగా ఉండవలసింది. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ రెండు ఉద్దేశముల కొరకై, ఈ రెండు పనుల కొరకై దేవుడు న్యాయాధిపతులను నియమించాడు. సో మొదటి భాగాన్ని మనము చూసుకున్నట్లయితే దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనం చూసుకుంటాం. సో మొత్తము 13 మంది న్యాయాధిపతులు బైబిల్ గ్రంథంలో మనకి న్యాయాధిపతుల గ్రంథంలో కనబడతారు. అందులో ముఖ్యమైనటువంటి వారు ఒత్నియేల్, యెహూదు, దెబోరా, గిద్యోను, యోక్తా, సంసోన్. సో వీరు దాదాపుగా 350 నుంచి 400 సంవత్సరముల కాలం వరకు పరిపాలించారు. ఈ కాలము ఒక డార్క్ పీరియడ్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ కాలం న్యాయాధిపతుల తర్వాత కాలము ఒక భయంకరమైనటువంటి కాలము. ఆ తర్వాత ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం చివరి భాగంలో గిబియోనీయులు ఒక పెద్ద క్రైమ్ చేస్తారు. ఆ సమయంలో వారికి న్యాయాధిపతి ఉండడు, రాజు ఉండడు. అప్పుడు బెన్యామీయులు గోత్రం వారు ఒక ఘోరమైనటువంటి పాపం చేస్తారు. మనం ఆ సందర్భానికి వచ్చినప్పుడు మనం చదువుకుంటాం. సో అప్పుడు ఇజ్రాయేలీలకి బెన్యామీయులకి యుద్ధం జరుగుతుంది. చూడండి ప్రియమైనటువంటి దేవుని ఎంత భయంకరమో. దేవుడు ఏర్పరచుకొని ఆశీర్వదించినటువంటి 12 గోత్రాల ప్రజల మధ్య వారికి యుద్ధం జరుగుతుంది. యాకోబు సంతానం 12 గోత్రాలు యాకోబు ఆశీర్వదించాడు, మోషే ఆశీర్వదించాడు, యోషువ ఆశీర్వదించాడు. అయితే అందులో ఒక గోత్రమైనటువంటి బెన్యామీనులు భయంకరమైన పాపం చేయడాన్ని బట్టి మిగతా 11 గోత్రం ఇజ్రాయేలీలు వారితో యుద్ధం చేస్తారు. పాపము అంత భయంకరమైనటువంటి పర్యవసానానికి దారితీస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క ఇజ్రాయేలీల పరిస్థితి న్యాయాధిపతుల గ్రంథంలో ఎలాగుందంటే వారు దేవుని తిరస్కరించారు, వారు దేవుణ్ణి కాదన్నారు, దేవుని విడిచిపెట్టారు, పాపము చేశారు. ఎలాంటి పాపము? విగ్రహారాధన చేశారు, బయలుదేవతను పూజించారు, అష్టారోతు దేవుని పూజించారు, తర్వాత బయలుకు వారికి అర్పించినటువంటి వాటిని భుజించారు, అన్ని స్త్రీలతో వియ్యమందుకున్నారు, తర్వాత శత్రువుల చేతిలో బానిసలైపోయారు. అయితే వన్ గుడ్ థింగ్ వి సీ ఇన్ ఇజ్రాయెల్ ఇస్ దట్ దే హ్యావ్ రిపెంటెడ్. వారు పశ్చాత్తాపడి ఎలుగెత్తి వచ్చినప్పుడు దేవుడు న్యాయాధిపతిని నియమించేవాడు. న్యాయాధిపతి ద్వారా వారిని విడిపించేవాడు. మరలా పాపం చేసేవారు, మరలా 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు మరలా దాసత్వంకి వెళ్ళిపోయారు. మరలా ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళు, క్షమాపణ కోరుకునేవాళ్ళు. దేవుడు మరలా వారిని క్షమించి విడిపించేవాడు. ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వన్ గుడ్ థింగ్ ఇస్ దట్ ఇజ్రాయేలీలను దేవుడు నిర్మూలించలేదు. ఎందుకంటే తను ఏర్పరచుకున్నటువంటి ప్రజలు కొంత శత్రువుల చేతికి అప్పగించాడు, కానీ వారిని నిర్మూలించలా. వారు పశ్చాత్తాపడడం, ప్రభు వారిని క్షమించడం, మరలా వారికి విడుదలను అనుగ్రహించడం చేస్తూ వచ్చారు. ఇజ్రాయేలీలు చేసినటువంటి 7 పాపాలు ఈ యొక్క గ్రంథంలో మనకేం కనబడతాయి అంటే దే డిడ్ ఈవిల్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. వారు దేవుని ఎదుట చెడు చేశారు, దేవుని ఎదుట దుష్టత్వం చేశారు, బయలుదేవతలకు ఆరాధన చేశారు. ఏ దేవతలనైతే సమూలంగా నిర్మూలించమని చెప్పారో ఆ దేవతలను ఆరాధించారు. మనము గిద్యోను గురించి మనం చదువుకునేటప్పుడు ఆ బయలుదేవతలు, అష్టారోతు దేవతల విగ్రహాలను గిద్యోను ఎలా పడగొట్టాడో మనం చూస్తాం. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత భయంకరమైన విగ్రహారాధన కూరుకొని పోయారు. వారు ప్రభువుని విసర్జించారు, విగ్రహాలను, అన్ని దేవతలను వారు ఆరాధించారు, దేవునికి కోపాన్ని రేపారు. అష్టారోతు దేవతను కూడా వారు ఆరాధించారు. ఈ విధంగా వారు దుష్టత్వము చేస్తూ వచ్చారు. ప్రియమైనటువంటి బిడ్డలు, అంత మాత్రమే కాదు, ఇజ్రాయేల్ ప్రజలు
దేవుడు కనానీయులను సమూలంగా నిర్మూలించమంటే వారిలో చాలా మందిని వారు నిర్మూలించకుండా అలాగనే ఉంచారు. చూడండి 1వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. నీ యెహోవా యూదా వంశస్థులతో ఉన్నందున వారు మన దేశమును స్వాధీనపరుచుకుంటారు. అయితే మైదానమందు నివసించు వారికి ఇనుప రథములు ఉన్నందున వారికి వెళ్ళగొట్టలేకపోయేది. మైదానంలో ఉన్నటువంటి కనానీయులను, ఇనుప రథములు ఉన్నటువంటి కనానీయులను వారు వెళ్ళగొట్టలేకపోయారు. తర్వాత 21వ వచనం. ఉంటుంది యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీలను వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీలతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుతున్నారు. సో యెబూసీయులను బెన్యామీలు వెళ్ళగొట్టలేదు. యూదా వంశస్థులేమో మన్యంలో ఉన్నటువంటి మైదానంలో ఉన్న కనానీయులను వెళ్ళగొట్టలేదు. సో ఇంకా కింద మనం చూసినట్లయితే 27వ వచనంలో మనషీలు బెత్షెయాను, దోరు ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇబ్లెయాయిమును, మెగిద్దో నివాసులను వారు వెళ్ళగొట్టలేదు. సో వారు ఇప్పటికి కూడా వారితో కలిసి నివసిస్తూ ఉన్నారు. ఇంకా ఎఫ్రాయిమీలు మనం చూసినట్లయితే గెజీరులను, కనానీయులను వెళ్ళగొట్టలేదు. జెబులూనీయులు కిద్రోను వారిని వెళ్ళగొట్టలేదు. ఆషేరు వంశం వారు, గోత్రపు వారు సిదోనీయులను వెళ్ళగొట్టలేదు. యోసేపు వంశం వారు అమ్మోనీయులను వెళ్ళగొట్టలేదు. ఈ విధంగా వారిని వెళ్ళగొట్టకుండా వారి చేత వెట్టి పనులు చేయిస్తూ వారితో సహవాసం చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తద్వారా గొప్ప ఉపద్రవం ఇజ్రాయేలు మీదకి వచ్చింది. మోషే స్పష్టంగా చెప్పి ఉన్నాడు, మీరు ప్రవేశించి కనాను దేశంలో మీ శత్రువులను మీరు సమూలంగా నిర్మూలించండి, వారిని వెళ్ళగొట్టండి అని చెప్పాడు. యోషువ కూడా తన యొక్క వీడ్కోలు సందేశంలో అదే చెప్పాడు. మీరు వెళ్ళగొట్టండి, లేకుంటే వారు మీకు ఉరిగాను, బోనుగాను, మీ పక్కలకు బల్యంగాను ఉంటారు, మీ పన్నులకు నలుసుగాను ఉంటారు అని చెప్పాడు. ఏదైతే దేవుడు చెప్పాడని చేయకుండా దాదాపు అన్ని గోత్రంలో వారు కనానీయులను సమూలంగా నిర్మూలించుకున్న వారితో సహవాసం చేస్తూ వచ్చారు. తద్వారా ఇజ్రాయేలీలు గొప్ప పాపం చేస్తూ వచ్చారు. ఇందాక మనం చదువుకున్నాం 2వ అధ్యాయం 12వ వచనం. తమ చుట్టూ నుండి జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాని విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలు మీద మండెను. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక దేవుడు వారిని దోచుకొని వారి చేతికి ఆయన అప్పగించారు, శత్రువుల చేతికి ఆయన అప్పగించారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనము ఎప్పుడైతే ఇజ్రాయేలీల వలె అన్ని జనులతో మన సాంగత్యము చేసి వారితో మన 1000 మంది ఇచ్చిపుచ్చుకోవటం మనం చేస్తాము, అప్పుడు మన దేవుని మీద ప్రేమను మనం కోల్పోతాం. దేవుని మనం విసర్జించినట్లే. శరీర క్రియలకు మనం తావిస్తే మనం దేవుడిని విసర్జించినట్లే, తిరస్కరించినట్లే. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఆ తర్వాత దేవుడు న్యాయాధిపతులను తీసుకొచ్చాడు. న్యాయాధిపతుల ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడం, వారు పాపం చేయటం, మరలా విడిపించడం, అట్లా పరిస్థితులు వచ్చినాయి. అయితే ఒకనొక సందర్భం వచ్చింది, ఇజ్రాయేలీలకు రోజే లేదు. ప్రతివాడు తనకిష్టం వచ్చినట్లు వారు జీవించటము ప్రారంభించి ఉన్నారు. ఒక గొప్ప అపాయంలోనికి ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోయి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు. ఎంతవరకు వెళ్ళిపోయారంటే ఇజ్రాయేలీలు 11 గోత్రముల వారు వారి సహోదరుడైనటువంటి బెన్యామీను గోత్రంతో యుద్ధం చేయడం స్టార్ట్ చేశారు. ఎంత గొప్ప అపాయం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో మనము దుష్టత్వమునకు అవకాశం ఇవ్వకూడదు, మనం చేయకూడదు. అన్ని దేవతలను మనం వాటి పేరు కూడా ఎత్తకూడదని స్పష్టంగా యెహోషువ సెలవిచ్చున్నారు. మన దేవుని మనం హత్తుకొని మనం సెలవిచ్చారు. మనం విసర్జించకూడదు, విగ్రహారాధన చేయకూడదు, దేవుని కోపం పుట్టించకూడదు. నూతన సంవత్సరంలో
ప్రభువును మనం హత్తుకొని మరి ఆయన్ని అనుసరించి ఆయనకి ఇష్టమైన దాన్ని మనం చేస్తూ ఆయన చిత్తానుసారంగా మనం ముందుకు సాగిపోవడానికి ప్రభు మనకు సాయం చేయాలని మనం ప్రభువుని అడగాలి. ప్రభు అప్పుడు మనకు అనుగ్రహిస్తారు. సో ఈ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు వారు దుష్టత్వం చేస్తూ పాపం చేస్తూ భయంకరమైనటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోయి ఉన్నారు. చూడండి, అదే మాట 21వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనంలో కూడా మనం చూస్తాం. 24-25 అటు పిమ్మట ఇశ్రాయేలీయులలో ప్రతి వాడును అక్కడ నుండి తమ గోత్ర స్థానములకును కుటుంబములకును పోయెను. అందరూ అక్కడ నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయేది. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చాను. ఆ దినముల్లో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చెను. మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇవన్నీ దేవుడు ఎందుకు రాసించాడు తెలుసా? మనకు బుద్ధి కలగడానికై, మనకు జ్ఞానం కలగడానికై, మనం ఆ పొరపాటు చేయకుండానికే రాశారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. 12 తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుంటున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఏమైనటువంటి దేవుని పిల్లారా, దట్స్ వాట్ గాడ్ ఇస్ టెల్లింగ్. మనకు బుద్ధి కలగడానికి ఇవన్నీ రాశారు. వారికి అవకాశం లేదు, దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. వాటిని చూసి నేర్చుకొని ఆ పొరపాట్లు చేయకుండా ఉండడానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి 2026 సంవత్సరంలో మన పితరులు చేసినటువంటి పొరపాట్లను మనం ఎరిగి ఉన్నాం కనుక మనం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నారని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. మనకు బుద్ధి కలగడానికే దేవుడు ఇవన్నీ కూడా మనకు నేర్పిస్తూ ఉన్నారు. క్రీస్తు యేసు కలిగిన మనసు మనం కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆయనకి ఇష్టానుసారమైనగా మనం జీవించాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. సో ఇన్ బ్రీఫ్, దిస్ ఈస్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ జడ్జెస్. సో న్యాయాధిపతులను దేవుడు ఎన్నుకున్నాడు. న్యాయాధిపతుల కాలం దాదాపు 350 నుంచి 400 సంవత్సరాల కాలము. 13 మంది న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయేలు ప్రజలు 7 రకాలైనటువంటి పాపాలు చేసి దేవుని కోపం తెప్పించారు. దేవుడు శత్రువులు కనుక అప్పగించాడు. దోచుకుని వారికి శత్రువులు చెప్పి అప్పగించాడు. వారు పశ్చాత్తాపడినప్పుడు వారిని విడిపించడానికి దేవుడు న్యాయాధిపతులను నియమించి ఉన్నాడు. తర్వాత ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తనకి ఇష్టానుసారముగా ప్రవర్తించి వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, గొప్ప ఉపద్రవాల అపాయాలను ఇజ్రాయేలు ప్రజలు చూశారు. అందుకని దేవుడు మనకు సెలవిస్తా ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాయన జీవించున్నాను. నేను ఇప్పుడు ఈ శరీరం మందు జీవించే జీవితము కేవలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యందు విశ్వాసం వల్లే జీవించుచున్నాను. ప్రతి దినము నన్ను నేను నలగొట్టుకొనిచున్నాను. ఐ డిసిప్లిన్ మై బాడీ డైలీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి దేహము కనుక ఈ దేహంతో మనం దేవుడు మహింపరచాలి. ఈ దేహం పరిశుద్ధాత్మ నిలయమని మనం ఎరిగి మన ఇష్టానుసారంగా కాకుండా దేవుని చిత్తానుసారంగా ఇష్టానుసారంగా జీవించాలని, దేవుని హత్తుకొని మనం ఉండాలని, ఇజ్రాయేల్లో చేసిన పొరపాట్లు మనం చేయకుండా 2026 సంవత్సరంలో దేవుని మహింపరిచేటువంటి వారు ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుందాం. విజయ్ కుమార్ యొక్క ప్రార్థన నడిపిస్తారు.